శ్రీ గురువష్టకము. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గురువష్టకము. శరీరం సురూపం తథా వా కలత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరం ఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. మంచి శరీరముండి రూపవంతుడై అట్లే భార్యయుండి గొప్ప యశస్సు కలవాడై మేరుపర్వత తుల్యమైన ధనరాశులుండియు అనగా ఇవి అన్నియు పూర్వకర్మ ఫలితములే గాని శాశ్వతములు కావని గుర్తింపక సంతోషముగా కాలమును గడుపును కాని తన మనస్సును అనగా గురువును భగవంతుని అనగా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు అనగా భగవంతుడే. పాదపద్మములందుంచి ధ్యానించుట లేదే. ఇవి అన్నీయు నశించిన పిదప తన గతి ఏమి అని చింతన అవసరము. పిదప ఏమి తతః కిం అని 4 సార్లు చెప్పుట అనగా ఆదరోక్తి సహిత ముఖ్యమైన విషయమని అర్థము. కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్ధి జాతం మనశ్చేన్న లగ్నం గురోరం ఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. భార్య, ధనము, పుత్ర పౌత్రాది సంపత్తు, బంధువులు మొదలైన సంపదలన్నింటినీ కలిగి ఉండియు అనగా ఈ సంసార సంపదలు పూర్వకర్మ ఫలితములే గాని శాశ్వతములు కావని గుర్తింపక సంతోషముగా కాలము గడుపును కాని తన మనస్సును భగవంతుని అనగా గురువుని పాదపద్మములందుంచి ధ్యానము చేయుట లేదే. ఇవి అన్నీయు నశించిన పిదప తన గతి ఏమి అని చింతన అవసరము. పిదప ఏమి? షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి మనశ్చేన్న లగ్నం గురోరం ఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. షడంగయుక్తమగు వేదము అధ్యయనము చేయబడిన ముఖమునందు శాస్త్ర విద్య ప్రకాశించుచున్నది. గద్య, పద్య, కవిత్వాదులు వస్యవాక్కులుగానున్నవి. అయిననేమి లాభము? ఇవి ఏవియు శాశ్వతములు కావు కదా. తన మనస్సును భగవంతుని అనగా గురుని పాదపద్మములందుంచి ధ్యానము చేయుట లేదే. ఇవి అన్నీయు నశించిన పిదప తన గతి ఏమి అని చింతన అవసరము. ఇక తరువాత ఏమి? విదేశేషు మాన్య స్వదేశేషు ధన్య సదాచార వృత్తేషు మత్తో నచాన్యః మనశ్చేన్న లగ్నం గురోరం ఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. విదేశములందు మాన్యత, స్వదేశమునందు ధన్యత, సదాచార వృత్తులందు ప్రబలత్వము, ప్రథమ గణ్యత కలిగినను లాభమేమి? ఇవి శాశ్వతములు కావు. భగవంతుని అనగా గురుని పాదపద్మములందు మనస్సును లగ్నము చేసి ధ్యానింపనిచో లాభమేమి? ఇవి అన్నీయు పోయిన పిదప తన గతి ఏమి? క్షమామండలే భూప భూపాల బృందై సదా సేవితం యస్య పాదారవిందం మనశ్చేన్న లగ్నం గురోరం ఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. భూమండలమున రాజులు రారాజులు తన పాదములను సేవించుచున్నారు. అయిననేమి లాభము? అది శాశ్వతము కాదు. దాని వలన నిత్యము సుఖము లేదు. భగవంతుని అనగా గురుని పాదపద్మములందు మనస్సును లగ్నము చేయని ఎడల ప్రయోజనమేమున్నది? ఈ గౌరవము పోయిన తరువాత తన గతి ఏమి? యశోమే గతం దిక్షుదాన ప్రతాపాద్ జగద్వస్తు సర్వం కరేయత్ ప్రసాదాత్
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. లోకమంతయు తన కీర్తి చేత నిండియున్నది. తాను దాన ప్రతాపుడు. జగద్వస్తువులన్నీయు అద్దులకీయగలడు. అయిననేమి ఇవి శాశ్వతములు కావు. భగవంతుని అనగా గురుని పాదపద్మములందు మనస్సును లగ్నము చేసి ధ్యానింపనిచో ప్రయోజనమేమి. ఇవి అన్నీయు పోయిన తరువాత తన గతి ఏమి. నభోగే నయోగే నవాజిరాజౌ నకాంతాముఖే నైవ విత్తేషు చిత్తం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. భోగమునందు గాని యోగమునందు గాని అశ్వశ్రేష్టమునందు కాని భార్యాముఖమునందు కాని ధనమునందు కాని చిత్తముంచి ప్రయోజనము లేదు. మనస్సును భగవంతుని అనగా గురుని పాదపద్మములందు లగ్నము చేసి ధ్యానింపనిచో తరువాత తన గతి ఏమి. అరణ్యే నవాస్వస్య గేహేన కార్యే న దేహే మనో వర్తతే మేత్వనర్ఘ్యే మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. మనస్సును అరణ్యమునందు కాని స్వగృహమునందు కాని ఏదో కార్యమునందు లేక దేహము పైన నిలిపికొన్న నేమి ఫలితము. మనస్సును భగవంతుని అనగా గురుని పాదపద్మములందు లగ్నము చేసి ధ్యానము చేయకపోయినచో తరువాత తన గతి ఏమి. గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహి లభేద్వాం చితార్థం పదం బ్రహ్మ సంజ్ఞం గురోరుక్త వాక్యే మనోయస్య లగ్నం. పుణ్యజీవి గాని యతి గాని భూపతి గాని బ్రహ్మచారి గాని గృహస్థు గాని ఈ గుర్వష్టకమును పఠించుచు గురుబోధితమైన వాక్యములందు మనస్సు లగ్నము చేసిన వానికి వాంఛితార్థము లభించి తుదకు బ్రహ్మపద లాభమగును. ఈ గుర్వష్టకమున గురువు అనగా భగవంతుడని భావము. భగవంతుని పాదములనగా గురువు పాదములు. ఓం ఇతి శ్రీ గురువష్టకం సంపూర్ణం.